నమస్తే అస్సలాముఅలైకుం సస్రియాకార్ ప్రైవేట్ సోలార్ సోయన్సో ఇసుక అక్రమ రవాణాకు ఇద్దరు యువకులు బలి వలస కుటుంబాల్లో చీకట్లు నిద్రిస్తున్న వారిపై ట్రాక్టర్ వెళ్లడంతో విషాదం. ఈ దొంగ ఇసుకే అమ్మాలెందుకు, ప్రజల ప్రాణాలు తీయాలెందుకు? సోయన్సో సంబంధించిన శాఖ వీళ్ళని పట్టించుకొని సోయన్సో ఇది ఈనాడు పేపర్. మనం పెద్ద పెద్ద న్యూస్ చదవబోతున్నాం. ఓరుగల్లుకు రెక్కలు వస్తున్నాయి. మానమూరు విమానాశ్రయానికి పచ్చ జెండా. ఇంటర్ పరీక్షల్లో వాచీలకు అనుమతించరు. బరాబర్ చెప్తున్నారు సార్. ఎందుకంటే వాచ్లలో ఇవాళ రేపు అన్నీ ఓపెన్ అవుతున్నాయి. కాపీరైట్ క్లైమ్ అవుతుంది. ఏమైనా చీటింగ్ చేయొచ్చు. పిల్లగాళ్ళు చదివి పాస్ కావాలి. చిట్టీలు రాసి పాస్ అయితే లాస్ట్ డిగ్రీ చదివినా కానీ ఛాయ్ హోటల్లో పనిచేస్తారు తప్ప దేనికి పనిచేయరు. ప్రజా విశ్వాసంతో స్వయం వ్యవస్థకు బలం. పసుపు బోర్డు కార్యదర్శిగా భవానీశ్రీ. సోయన్సో భవానీశ్రీ గారికి ధన్యవాదాలు. ఫార్ములా ఈ రేసు కేసులో కదలిక. ఇంకా పచ్చందాలు చుట్టుకొండలు. రాయరావు చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తున్న పర్యాటకులు. సోయన్సో టుడే న్యూస్ టుడే నర్సాపూర్ ఇది. ఇంకా శాంతి భద్రతకు పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర. గుడ్ జాబ్ తెలంగాణ పోలీస్. అబ్బాబాబా మహేందర్ సార్. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి, మహేందర్ తదితరులు. మెదక్ శాంతి భద్రత పరీక్షల్లో పోలీసులు మంచి చేస్తున్నారు. ప్రమాదాలకు చెక్, విభాగాలకు ఎత్తుపోతలు. ఎక్కడ ఇది? అబ్బాబాబా మా మెదక్ న్యూస్. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద చేస్తున్న పని. వాహనదారులకు అపనస్య దశలో వెళ్లడకుండా గతంలో పట్టణంలో పాలుచోట నిర్వహించిన విభాగాలకు కలెక్టర్ ఆదేశాలు పుర సిబ్బంది తొలగిస్తున్నారు. సో ఇది ఎవరైనా సరే మా రామన్పేట పట్టణంలో డివైడర్లు చాలా ఘోరంగా ఉన్నాయి. దాన్ని ఎట్లా అంటే అట్లా వాడేస్తుంది. ఎవరైనా చచ్చిపోతే ఎవరు బాధ్యులు? దీనికి సంబంధించిన శాఖ వాళ్ళు మెదక్లో అయినా సరే రామన్పేటలో అయినా సరే చర్యలు తీసుకోవాలి. రామన్పేట దృశ్యం ఇది. ధ్యాన్చంద్ చౌరస్తా వద్ద ఇవాళ రేపు మందు ఫ్రీ పెట్టారు. ఫ్రీ అంటే ఏం ఫ్రీ లేదు కానీ మస్తు తాగుతున్నారు కొడుకులు. ఆయన దానికి ఏమైనా తల్లి చచ్చిపోతే ఎవరు బాధ్యులు? సో దీన్ని వెంటనే చర్యలు తీసుకొని సాఫ్ చేయాలి. ఇంకోటి ఏముంది? ప్రపంచం ఫోటోగ్రాఫర్ అద్దు మనకు అది. క్రీడా ప్రాంగణం ఖాళీ బోర్డులే ఉన్నాయి కానీ విలవిలాలు అవుతున్నాయి. సో దీన్ని మంచిగా చెప్పాలి. చిరుత అటవీ శాఖ అప్రమత్తం. పట్టణ శివార్లో 2 పడగల గదుల సమీపంలో పొలాల వద్ద చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఇప్పటికే వ్యవసాయ పొలాల వద్ద కట్టి ఉంచిన దూడ కాపలా ఉన్న పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ క్రమంలో అటవీ శాఖకు ఒకటే చెప్తున్నాం సార్, ప్రాణాల పోకముందు ఇటువంటి దానిపైన చర్యలు తీసుకోండి. అక్కడ డబల్ బెడ్రూమ్లో 400 గడపలు ఉన్నాయి. వాళ్ళ ప్రాణాలకేమైతే ఎవరు బాధ్యులు? సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆడ అటవీ శాఖకు డ్యూటీ పెట్టండి. మా ప్రాణాలు పోతాయి. భయం అవుతుంది ఆడు పోనీకి.